హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. ఏంటి శైలజ ఏమైనా స్వీట్ చేస్తుందా, కిస్మిస్లు రెడీగా పెట్టుకుందా అనుకుంటున్నారా ఫ్రెండ్స్? లేదు ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం హోమ్ మేడ్ కిస్మిస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు బయట షాపుల్లోనే తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేను 1 కిలో గ్రేప్స్ని తీసుకున్నాను. గ్రీన్ గ్రేప్స్ నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో వాటితో నేను ప్రిపేర్ చేస్తున్నానండి. మీ దగ్గర బ్లాక్ కలర్ గ్రేప్స్ ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. ముందుగా వీటిని బాగా ఉప్పు వేసేసిన నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే గ్రేప్స్ మీద మనకి పురుగు పట్టకుండా చాలా పురుగు మందులు వేస్తూ ఉంటారు కదా, తెల్లటి పౌడర్లా ఉంటుంది. అదంతా పోయేలాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒలిసేసుకొని ఈ విధంగా స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్లో వేసి డైరెక్ట్గా ఉడికించట్లేదండి. ఈ కిస్మిస్లు చేయడానికి గ్రేప్స్ని నేను ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీలు వేసుకోవడానికి నీళ్లు ఎలా పోస్తామో అలా వాటర్ వేసి నీళ్లు మొత్తం ఇలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత నేను ఏ స్టెయినర్లో అయితే వడకట్టుకున్నానో అదే స్టెయినరు ఇడ్లీ పాత్ర మీద పెట్టేసి ఈ విధంగా పైనుంచి మూత పెట్టేశానండి. ఇది ఎక్కువ టైం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువసేపు ఏం పట్టదండి. 5 నుంచి 10 నిమిషాల్లోపే ఉడికిపోతుంది. నేను 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. గ్రేప్స్ పైనవన్నీ బాగానే మెత్తబడినాయండి. లోపలవి ఎలా ఉన్నాయో ఒకసారి ఇలా కదిలిచ్చి చూద్దాము. చూస్తున్నారు కదా, ఇలా కదిలిచ్చాను. లోపల వైపు అన్నీ ఇంకా గ్రీన్గానే ఉన్నాయి, పైన వైపు మాత్రం కొంచెం లైట్ కలర్లోకి గ్రేప్స్ అన్నీ ఉబ్బినట్టుగా వచ్చినాయి కదా. మనకి మొత్తం గ్రేప్స్ ఉడకాలండి. 10 నిమిషాల్లో చూసారా కలర్ మారింది. గ్రేప్స్ ఎక్కడా కూడా పగిలిపోకూడదండి, ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఎక్కువ సమయం ఏం పట్టదు. 5 నుంచి 10 నిమిషాల లోపల ఇలా ఆవిరి మీద ఉడికించుకొని ఇలా పొడి క్లాత్ మీద వేసేసుకొని మనం ఎండబెట్టుకోవాలండి. వీటన్నిటిని ఇట్లా దగ్గరగా ఉంటే సరిగా ఎండవండి. మనకి అందుబాటులో కనుక ఎండ తగిలే ప్లేస్ ఉంటే టెర్రస్ మీద పెట్టుకుంటే మనకి త్వరగా ఈ గ్రేప్స్ అనేవి రెడీ అయిపోతాయండి. డ్రై క్లాత్ మీద వేసుకొని ఇలా దూరంగా మనం అన్నిటినీ అడ్జస్ట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. ఒకటే దగ్గర కుప్పలాగా వేసుకున్నామంటే మనకి ఎండటానికి చాలా టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను మొత్తాన్ని ఎండబెట్టేసుకున్నాను మా టెర్రస్ మీద. తర్వాత అదే రోజు సాయంత్రం అండి 5 o'clock ఆ టైంలో నేను పైకి వెళ్ళాను. చూస్తున్నారా ఎలా వడబడిపోయినాయో? చూస్తున్నారు కదా, సేమ్ డే అనమాట. ఫస్ట్ డే సాయంత్రం, ఇది సెకండ్ డే చూడండి. సెకండ్ డే కూడా నేను మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఇలా ఎండబెట్టానండి. సెకండ్ డే సాయంత్రానికి ఆల్మోస్ట్ మన గ్రేప్స్ అనేవి ఎండిపోయినాయండి. నేను సెకండ్ డే సాయంత్రం ఇలా ప్లేట్లో వేసేసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి నేను పెట్టేసుకున్నానండి. బాల్కనీలో పెట్టానన్నమాట. ఇదిగోండి బాల్కనీలో థర్డ్ డే నేను ఇలా పెట్టేసుకున్నాను ప్లేట్లో వేసేసుకొని. ఇవి చక్కగా ఎండిపోయినాయి అండి. చాలా ఈజీ అండి. అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా మనకు కుదరవేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా మనము ఈ కిస్మిస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఈ సీజన్లో బాగా తక్కువకి వస్తున్నాయి కదండి, 40 రూపాయలకే కేజీ వస్తుంది కదా. అలాంటి టైంలో మనం ఇలా ఎన్నో కిస్మిస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారా మనం బయట షాప్స్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి సేమ్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.